శుభోదయం. దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, పరిశుద్ధ దేవుడు, పాపరహితుడైన దేవుడు, శాంతి ప్రదాత, మోక్ష ప్రదాత, పాప పరిహార ప్రదాత, మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు అనంత మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, మీకందరికీ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో శుభములు, దీవెనలు సమృద్ధిగా కలుగునుగాక. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను సకల సమృద్ధిలో వర్ధిల్ల చేయునుగాక. ఈ పరిశుద్ధ దినం, ఆదివారం యొక్క ప్రత్యేక దీవెనలు మీకందరికీ సమృద్ధిగా కలుగునుగాక. పవిత్ర బైబిల్లో నుండి పవిత్ర దేవుని దివ్య వాక్యము ధ్యానించుకుందాము. యెషయా గ్రంథము 58వ అధ్యాయము. దేవుని బిడ్డలారా, మీరంతా నిద్ర మేల్కొని లేచి మీ బైబిల్ తెరచి పవిత్ర దేవుని దివ్య వాక్యము ధ్యానించి దీవించబడాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 13వ వచనం నుండి 59వ అధ్యాయము 1వ వచనం నుండి 3 వచనాలు నేటి మన ధ్యానము నిమిత్తం చదువుకుందాం. 13వ వచన ప్రారంభం. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల, విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల, నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల, నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. 59వ అధ్యాయం 1వ వచనం. రక్షింప నేరకయుండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. మీ చేతులు రక్తము చేతను, మీ వ్రేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి. మీ పెదవులు
అబద్ధములాడుచున్నవి. మీ నాలుక కీడును బట్టి మాటలాడుచున్నది. నీతిని బట్టి ఎవడును సాక్ష్యం పలుకడు. సత్యమును బట్టి ఎవడును వ్యాజ్యమాడడు. అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు. 13వ వచనం, 58వ అధ్యాయం. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల, విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు అనుకొని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల, నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోక వార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల, నీవు యెహోవా యందు ఆనందించెదవు. ప్రార్థన. దేవుని బిడ్డలారా, మీరంతా ఎక్కడుంటే అక్కడే నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరలోకమందు భూలోకమందు సర్వాధికారము కలిగిన సర్వశక్తిమంతుడమైన సర్వ సృష్టికర్తవైన సర్వంతర్యామివైన సర్వజ్ఞుడవైన సార్వభౌముడవైన శ్రీమంతుడవైన మా యేసుక్రీస్తు ప్రభువా, మీకే వందనాలు, 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 కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. భూమిని పాదపీఠముగా చేసుకొని, ఆకాశమును సింహాసనముగా చేసుకొని, ఈ భూమండలమంతా పట్టజాలనంత మహామహిమగల దేవా, మీకే స్తోత్రాలు, 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 స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కోటాను కోట్ల దేవదూతల గణముల చేత, కెరూబుల చేత, శరాపుల చేత నిరంతరము పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని ఆరాధింపబడుచు ఉన్న దేవా, మీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. స్తుతి సింహాసనాసీనుడా, ఇశ్రాయేలు చేయు స్తోత్ర గీతముల మీద ఆసీనుడవై ఉన్నవాడా, మీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉపవాస వ్రత దినాల్లో, ఈ శ్రమల దినాల్లో సూర్యోదయం కంటే ముందు, ఈ ప్రశాంతమైన సమయంలో, ఈ ప్రశాంతమైన వాతావరణంలో పరిశుద్ధమైన మీ నామాన్ని బడసారా స్మరించుకునే భాగ్యము మీరు మాకు అనుగ్రహించినందుకై మీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, ప్రతి దినము మీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నందుకై మీకే స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యము వెల్లడి ఒకటితోడనే వెలుగు కలుగును, అది తెలివి లేని వారికి తెలివి కలిగించును అని మీ వాక్యంలో వ్రాయబడిన రీతిగా ప్రతిదినము దివ్యమైన మీ వాక్య సందేశం ద్వారా మా మనోనేత్రాలను మీరు వెలిగించుచున్నందుకై మీకే స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, మీ వాక్యమును బట్టి మీకే వందనాలు చెల్లిస్తున్నాం. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని
నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమైనదనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయక వ్యాపారం చేయకయు లోక వార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించదువు అని మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకై మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందం కాలేదు అని మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యమును బట్టి, మీ వాక్య సందేశాన్ని బట్టి, మీ వాక్య సారాంశమును బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలమున నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించుచున్న ప్రతి బిడ్డను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, ప్రతి బిడ్డను మీరు దర్శించండి, దీవించి పంపించమని ప్రార్థన చేసుకుంటున్నాం. మా ప్రభువా, మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ శ్రమల దినాల్లో, ఈ ఉపవాస వ్రత దినాల్లో, వ్రత దీక్షలో ఉన్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని బలపరచండి, స్థిరపరచండి, నడిపించండి, ఆశీర్వదించండి. ప్రభువా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, ఈ పట్టణం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ పట్టణంలో నివసిస్తున్న ప్రజలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అందరినీ మీరు దర్శించండి ప్రభువా, దీవించండి ప్రభువా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అందరూ బాగుండాలి ప్రభువా, సకల జనులు చల్లగా బ్రతకాలి ప్రభువా. మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఒక్కరు కూడా నశించిపోవడం మీ చిత్తము కాదు ప్రభువా. అందరూ అంతటా మారు మనసు పొందాలి, అది మీ చిత్తమై ఉన్నది ప్రభువా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి మోకాలు మీ నామం పేరట వంగాలి, ప్రతి నాలుక యేసు క్రీస్తే ప్రభు అని ఒప్పుకోవాలి, అది మీ చిత్తమై ఉన్నది ప్రభువా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు శాంతిని, విశ్రాంతిని అనుగ్రహిస్తానని వాగ్దానం చేసిన ప్రభువా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, నా యొద్దకు వచ్చిన వారు నేను ఎంత మాత్రంను త్రోసివేయనని వాగ్దానం చేసిన ప్రభువా. మీకే స్తోత్రాలు. మేమంతా మీ యొద్దకు వచ్చి ఉన్నాం ప్రభువా, మీ శరణు జొచ్చి ఉన్నాం ప్రభువా. మీ కరుణా కటాక్షం మా మీద ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మా కుటుంబాల మీద ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభువా, ఈ పరిశుద్ధ దినం మా ప్రభువా, మేమంతా కుటుంబ సమేతంగా మీ మందిరంలో కనబట్టకు, మిమ్మల్ని ఆరాధించుటకు మాకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ పరిశుద్ధ దినము యొక్క ప్రత్యేకమైన దీవెనలతో మమ్ములను, మా కుటుంబాలను నింపమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, వాక్యానుసారముగా జీవించుటకు మాకు సహాయం దయచేయండి ఆయన. ఆత్మలో బలపరచబట్టకు మాకు సహాయం దయచేయండి ఆయన. మీకు ఇష్టమైన బిడ్డలముగా జీవించుటకు మాకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉపవాస వ్రత దినాల్లో పవిత్రంగా ఉండుటకు మమ్మను మేము తగ్గించుకొని తగ్గింపు జీవితం కలిగి జీవించుటకు మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, మిమ్మల్ని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, మీ నామమును ఘనపరుస్తూ, మహిమపరుస్తూ, మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపిస్తూ, మిమ్మల్ని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, యేసు క్రీస్తు శ్రేష్టమైన, యేసు క్రీస్తు అతి పవిత్రమైన నామములో అతి వినయముగా బ్రతిమలాడి
వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ ఆశీర్వాదము, సకల దీవెనలు, సకల ఐశ్వర్యాలు మనకు, మన కుటుంబాలకు, ప్రభువును ప్రేమించి వెంబడించే ప్రతి బిడ్డకు సదా తోడయ్యుండును గాక. ఆమేన్.